ఒక 5-6 గంటల పాటు చేతులెత్తి ఇలా నిలబడాలంటే జబ్బలు ఎంత లాగేస్తాయి, ఎంత ఎనర్జీ కావాలి, ఎంత కమిట్మెంట్ అవసరం అవుతుంది. దానికి తోడు ర్యాంప్ మీదో కారులోనో నిలబడ్డం. కారేమో మెల్లగా చీమ కంటే స్లోగా వెళ్తూ ఉంటుంది. చుట్టూ జనం, ముఖం మీద చిరునవ్వు చెదిరిపోకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, చేతులు పట్టుకోవడానికి, టచ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళు చెప్తున్నది వినాలి, వాళ్ళకి సమాధానాలు చెప్పాలి. ఎంత హర్క్యులస్ టాస్క్. ఇదే టాస్క్ అనుకుంటే బాధితుల్ని పరామర్శించటము, అక్కడ ఉన్న జనాన్ని అడ్రస్ చేయడమే కాదు, ఒక 90% మీడియా ఎదురుదాడిని ఫేస్ చేస్తూ అధికారం వ్యవస్థలు అన్నీ ఏకమై మూకుమ్మడిగా చేస్తున్న అటాక్ని తట్టుకుంటూ ఎజెండా సెట్ చేయాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించేలాగా మాట్లాడాలంటే వాట్ ఇట్ టేక్స్ యాక్చువల్లీ, దాని వెనక ఎలాంటి ప్రయాసం ఉంటుంది, ఎలాంటి ఆలోచన ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో తెలిస్తే గనక జగన్ అడుగు బయట పెడితే రాజకీయ ప్రకంపనలు ఎందుకు పుడతాయో అర్థమవుతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు మంది మార్బలం యంత్రాంగం అంతా ఉన్నా కానీ ఒక వారం రోజుల పాటు కింద మీద అయిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందో జగన్ ఒకసారి మాట్లాడితే మనకి తెలుస్తుంది. ఇంతకీ జగన్ గుంటూరు టూర్లో అసలు ఏం చేశారో మనకి ఏమర్థమైందో చెక్ చేద్దాం రండి. ఇవాళ రేపట్లో రాజకీయ పర్యటనలు అంటే గబుక్కని హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవటము, చుట్టూ బ్యారికేడ్లు పెట్టేసుకోవటము, అక్కడ దిగటము, ఇలా 2 వేళ్ళు ఊపటము, రాజకీయ ప్రసంగాలు చేయటం, ఆరోపణలు చేయటం, వేదిక మీద ఏసీ 21 ఉండేలాగా చూసుకోవటం లాంటి ఏర్పాట్లన్నీ సర్వసాధారణంగా కనపడుతూ ఉంటాయి. జనంతో కరచాలనం చేయటం కానీ, వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడడం కానీ, వాళ్ళ నోటికి చెవిచ్చి వినడం కానీ ఎక్కడన్నా ఉంటుందా? లేదు కదా. అలాంటి మన రాజకీయానికి భిన్నంగా జగన్ అడుగు బయట పెడితే చాలు గంటల తరబడి ఓపిగ్గా ఇలా చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా పలకరిస్తూ ముందుకెళ్ళే తీరు చూస్తే చాలా విభిన్నంగానూ పెక్యులర్గానే ఉంటుంది కదా. అలా ఎందుకుంటాడు జగన్? కేవలం వెళ్ళేది పరామర్శ కోసమే కదా, నేరుగా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ దారి పొడుగుతా జనంతో మాట్లాడుతూ, పలకరిస్తూ, వాళ్ళ అభిమానాన్ని స్వీకరిస్తూ, వాళ్ళ సమస్యలు వింటూ అందరితోనూ ఒక కనెక్ట్ మెయింటైన్ చేయడం అనేది అసలు పాయింట్ ఇక్కడ. అందుకోసమే జగన్ బయటకు వస్తున్నాడు అంటే జనం వెలువలో వస్తుంటారు. సమస్యలు చెప్పడానికి కొందరు, చూడడానికి కొందరు, మేము నీతోనే ఉన్నాం అని చెప్పి సపోర్ట్ని, ఆనందాన్ని బయట పెట్టుకోవడానికి మరికొందరు. అందుకోసమే ఈ కోలాహలం కనపడుతుంది. దానికి తగ్గట్టే జగన్ ఇంత ఎనర్జెటిక్గా ఉండటం అనేది మిగతా ఎవరికి సాధ్యం కాదేమో. వయసు సహకరించకే కాదు, వయసులో ఉన్నవాళ్ళ వల్ల కూడా కాదు ఇది. ఎందుకంటే అలా ఉండాలంటే కమిట్మెంట్ కావాలి కదా. గంటల తరబడి ఇలాంటి దృశ్యాలు పదే పదే కనపడుతూ ఉంటాయి కదా. గుంటూరు వెళ్ళినా ఇదే సన్నివేశం, చిత్తూరు వెళ్ళినా ఇదే సన్నివేశం, నర్సీపట్నం వెళ్ళినా ఇదే సీన్ మనం చూసి ఉంటాం కదా. అంటే నేరుగా గమ్యాన్ని చేరుకునే లోపే జనంతో ఒక కనెక్ట్ మెయింటైన్ చేయడము, ఆ కలిసిన వాళ్ళందరి ఆలోచనల్లోనూ మనసుల్లోనూ ముద్ర వేయడం, నేనున్నానని చెప్పడం ఇందులో అసలు పాయింట్. ఇది జనంతో కనెక్ట్ అనుకుంటే ఇక బాధితులు, అది పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, పార్టీకి సంబంధించిన లీడర్లైనా, ఏది నిన్న అంబటి కుటుంబాన్ని పరామర్శించినట్టు అలాగైనా, లేదంటే రాజకీయ కేసులు ఎదుర్కొంటున్న సామాన్యులైనా వాళ్ళతో మాట్లాడడము, కూర్చోవడము, జగన్ మన కోసం వచ్చాడు అనే భరోసాని వాళ్ళతో పాటు చుట్టుపక్కల అందరికీ ఇవ్వడం ఈ లీడర్షిప్ ఎజెండాలో మరో ముఖ్యమైన ఎలిమెంట్. ఇది రెండోది. ఈ రెండు ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడే మీడియా ఎదురుదాడిని, వ్యవస్థలో అధికార యంత్రాంగం ఏకమై పెడుతున్న ప్రెజర్ని తట్టుకొని నిలబడడం ఉంటుంది కదా. దాంతోపాటు కేవలం ఆ జనం సమస్యలు విని వాళ్ళ దగ్గర వినతి పత్రాలు లాంటివి తీసుకోవడం మాత్రమే కాదు, బాధితుల్ని పరామర్శించడమే కాదు, జగన్ మరో పని కూడా చేస్తాడు ప్రతి చోట. చూడండి, కావాలంటే గుంటూరులో కూడా అదే చేశాడు. ఏంటది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయడం, ఎజెండా సెట్ చేయడం, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, నిలదీయటం. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా, చేతనైతే సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లల కింద వరకు ఇలా వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి.
ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి చేతనైతే ఆ 17 మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా పూర్తి చేసి పేదవాడికి, మధ్యతరగతి వాళ్లకు, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి. చూశారు కదా ఈ డైలాగ్. కేవలం శాంతి భద్రతల గురించి మాత్రమే మాట్లాడాలా, రాజకీయ ప్రత్యర్థుల మీద పాయింటెడ్గా, టార్గెటెడ్గా దాడి చేస్తున్నారు అనే విషయం మాత్రమే చెప్పలా. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ టాపిక్స్గా ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించడం వెనుక వ్యూహం ఏంటి అంటే, అన్ని వర్గాల సమస్యల్ని వన్స్ ఫర్ ఆల్, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనే ఎజెండా ఇందులో ఉంటుంది. అందుకోసమే జగన్ అడుగు బయట పెడుతున్నాడు అంటే కొత్త సవాళ్లు వచ్చి పడుతున్నాయి అని అధికారంలో ఉన్నవాళ్ళు ఉలిక్కిపడే పరిస్థితి. కేవలం శాంతి భద్రతల గురించో లేదంటే అంబటి రాంబాబు మీద జరిగిన దాడి గురించో మాత్రమే మాట్లాడితే ఇంత ఇంపాక్ట్ లేకపోవు. జగన్ రాష్ట్రం మొత్తాన్ని ఒక్క పెట్టున అడ్రస్ చేస్తాడు కాబట్టే రాజకీయం, అధికారం ఉలిక్కిపడి ఇప్పుడు తట్టుకోవడం ఎట్లా అని ఆలోచనలో పడాల్సిన పరిస్థితి. మనం చూసాం కదా, జగన్ బయలుదేరేసరికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, కులపరమైన అంశాలు మాట్లాడుకోవటమే కాదు, మీడియాలో వెంటనే బ్రేకింగ్స్ వచ్చేసినాయి. ఆ కులాలని రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడు లాంటి ఆరోపణలు చేసేశారు. నిజానికి జగన్ మాట్లాడింది కన్స్ట్రక్టివ్ ఎజెండా అని అనిపిస్తుంది చూసిన వాళ్ళకి ఎవరికైనా కదా. రాజకీయ దాడుల గురించి మాట్లాడాడు, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాడు, భరోసా ఇచ్చాడు సొంత పార్టీ వాళ్ళకి, కర్తవ్యం కాబట్టి. మరి అధికారంలో ఉన్న వాళ్ళ రియాక్షన్ చూస్తే ఉలికిపాటి ఇదంతా అని అర్థమైంది కదా. దాంతోపాటు ఇక అధికారంలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా బాధ, తొట్రపాటు అయితే వర్ణనాతీతం. చూడండి ఏం రాశారో. జగన్ మాట్లాడితే వైసీపీ వాళ్ళే నవ్వుతున్నారట. ఇంకా నయం, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులేసి నిప్పెడితే శీతాకాలం వెచ్చగా ఉందని వైసీపీ వాళ్ళు సంతోషిస్తున్నారు అని రాయిలా. అదొక్కటే మిగిలింది. ఇక అన్ని రకాల సమర్థింపులు వచ్చేసినాయి. ఇలాంటి రంధ్రాన్వేషణ కైండ్ ఆఫ్ తెలివితేటలు ఎందుకు చూపిస్తుంది మీడియా తెలుసా? సబ్జెక్ట్ మాట్లాడితే జగన్ పిన్ పాయింటెడ్గా మాట్లాడిన విషయాలు ఎప్పుడు ప్రస్తావించడు. ఎందుకు అలా ప్రస్తావిస్తే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమాధానాలు చెప్పాల్సి వస్తే కంతలన్నీ బయటపడతాయి, వైఫల్యాలన్నీ జనం ముందు పెట్టాల్సి వస్తుంది. అందుకోసమే సబ్జెక్ట్ని డీవియేట్ చేసి రాజకీయపరమైన తుచ్చమైన ఆరోపణలు చేస్తూ డీవియేట్ చేసేస్తున్నాము అని భావిస్తూ ఉంటుంది. కానీ అప్పటికే జనానికి రీచ్ అవ్వాల్సిన ఎజెండా రీచ్ అవుతా ఉంది. మా సమస్యలు ప్రస్తావించాడు అని రియంబర్స్మెంట్ రాని విద్యార్థులైనా, సమస్యల్లో ఉన్న రైతులైనా, శాంతి భద్రతల ఇష్యూ వల్ల సఫర్ అవుతున్న కుటుంబాలైనా, అన్నిటికీ మించి ప్రోగ్రెసివ్గా ఏం జరగట్లా, పబ్లిసిటీ తప్ప, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేందుకు ధార్మిక విషయాలని ప్రస్తావించడం తప్ప పనులు ఎక్కడ జరుగుతున్నాయి అని మిడిల్ క్లాస్, ఎబోవ్ మిడిల్ క్లాస్ అనుకునే పరిస్థితి నడుస్తూ ఉంది కదా ఇప్పుడు. ఆ వర్గాలను కూడా అడ్రస్ చేయడం, కనెక్ట్ అవటం ఈ జగన్ టూర్లో ప్రధానమైన ఎజెండా. అంటే దారి పొడుగుతా జనాన్ని పలకరించడము, బాధితులను పరామర్శించడము, రాష్ట్రం మొత్తాన్ని ఏకపెట్టిన అడ్రస్ చేయటం. ఈ 3 టాస్కుల్ని జగన్ ఎప్పుడు జనంలోకి వచ్చినా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు కాబట్టే, ఇంత టాస్క్ ఓరియంటెడ్గా, మెటిక్యులస్గా ఉంటున్నాడు కాబట్టే ఒక్క జగన్ని ఫేస్ చేయడానికి మీడియా విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. 3 పార్టీల కూటమి 3 చెరువులు నీళ్లు తాగే సిచ్యువేషన్ మనకి కనపడుతూ ఉంది. అవునా కదా? జగన్ ఒక్కసారి మాట్లాడాడంటే, ఒక్కసారి జనంలోకి వచ్చాడంటే వారం రోజుల పాటు అదే పని మీద ఉండి ఖండిస్తూ, ఉలిక్కి పడుతూ, ఆందోళనని, ఆవేదనని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి. కామెంట్ నిర్మాణాత్మకంగా ఉండాలి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సభ్యతతో మాట్లాడతారు అని గుర్తుపెట్టుకుందాం.